అందరికీ నమస్తే అండి. ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి భారతీయులు ఎవరు? అందరినీ ప్రభావితం చేయగలిగినటువంటి భారతీయులు ఎవరు అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా ప్రతి ఏడాది ఒక లిస్టు విడుదలవుతుందండి. ఆ లిస్టును విడుదల చేస్తుంది ఏదో సాదాసీదా కంపెనీ కాదు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు విడుదల చేసేటటువంటి ఆ లిస్టు ఎవరు విడుదల చేయలేరు అనమాట. అది విడుదల చేస్తుంది ద ఇండియన్ ఎక్స్ప్రెస్. పేరు వచ్చేసరికి IE100 2026. ఈ లిస్టులో రాజకీయ నాయకులే కాదు, దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలిగేటటువంటి వ్యక్తులు ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలిగేటటువంటి వ్యక్తులు. అక్కడ మన తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వకారణమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చిందండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఆ లిస్టులోకి వచ్చేసినాయి. ఆ లిస్టులో 13వ స్థానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక 25వ స్థానం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు. 68వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 90వ స్థానంలో కె రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఒకే లిస్టులో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జాతీయ కూటమి భాగస్వామి నాయకుడు, ఒక కేంద్ర మంత్రి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదండి. చాలా మంది అంటున్నారు 13వ స్థానం మాత్రమేనా, దానికి పెద్ద విశేషం ఏంటి అని. కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇది పాపులర్ లీడర్స్ లిస్ట్ కాదండి, ఇది పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్. లీడర్స్ లిస్ట్ వేరు, ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకుడు అంటే అది వేరు. ఆ లిస్టులో 13వ స్థానమేనా అనుకోవచ్చు, కానీ ఇది పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్. దేశవ్యాప్తంగా నిర్ణయాలను ప్రభావితం చేసేటటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తుల జాబితా. అదే ఇక్కడ ప్రమాణం అన్నమాట. నారా చంద్రబాబు నాయుడు గారి దశాబ్దాల అనుభవం, జాతీయ రాజకీయాల్లో నెట్వర్క్, ఇవన్నీ కూడా ఆయన దేన్నైనా ప్రభావం చేయగలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలనా నిర్ణయాలు కావచ్చు, జాతీయ దృష్టిని ఆకర్షించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి ఫెచ్చింగ్. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఎన్డీఏలో ఆయన పోషించినటువంటి ప్రధానమైనటువంటి పాత్ర, పరిమిత సీట్లున్న జాతీయ చర్చల్లో ఆయనకున్నటువంటి ప్రాధాన్యం. ఇక రామ్మోహన్ నాయుడు గారి విమాన రంగ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్కరణల మీద ఆయనకి మంచి చోటు దొరికింది. అందుకే ఈ నలుగురికి ఈ లిస్టులో చోటు లభించింది అని చెప్పొచ్చు. మరి ఇంకొంతమంది పేర్లు ఎందుకు లేవు? ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి ప్రజాదరణ కాదండి, దేశ స్థాయి ప్రభావం చూపించగలిగినటువంటి వ్యక్తుల జాబితా. ఇలాంటి వారిలో చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు మా నాయకుడు లేడే అని. నాయకుడు అంటే రాష్ట్ర స్థాయిలో ప్రభావితం అని కాదండి, ఇది నాయకుల జాబితా కాదు, దేశ స్థాయిలో ప్రభావితం చూపగలిగినటువంటి భారతీయుల లిస్ట్ అన్నమాట. ఇది రాజకీయంగా చూడాల్సినటువంటి అంశం కాదండి. ఇలాంటి లిస్టులు ఒకే విషయాన్ని చెప్తాయి, తెలుగు నాయకత్వం జాతీయంగా గమనించబడుతుంది అని మనం మాట్లాడుకోవచ్చు. మనకు గర్వకారణం అన్నమాట. ఇక్కడ తెలుగు రాష్ట్ర నాయకులు జాతీయంగా ప్రభావం చూపిస్తున్నారు అంటే ఇది మనం అందరం గర్వించదగినటువంటి విషయం. ఇది రాజకీయంగా చూడాల్సినటువంటి అంశం కాదు, ప్రభావం కోణంలో చూడవలసినటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోవాలి. మా నాయకుల పేరు లేదని పేర్లు వచ్చిన వాళ్ళని అవమానించడం, 13వ స్థానమేనా, 15వ స్థానమేనా, 90వ స్థానమేనా, 60వ స్థానమేనా, ఇవి వద్దు. ఇది మనం గర్వించదగినటువంటి విషయం. రాజకీయంగా చూడొద్దు ఎవరు కూడా. ఇది ఒక విజ్ఞప్తి అండి. మరి దీనిపైన, ఈ గుర్తింపు పైన మీరందరూ ఎలా చూస్తున్నారు? మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో కలుస్తున్నప్పటి వరకు సెలవు. జై హింద్.